హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో ఏపీ పంట నష్టపరిహారం గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. అనంతపురం జిల్లాలో రబీలో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంట నష్టం జరిగింది. 37,195 హెక్టార్లో 36 కోట్లు పంట నష్టం జరిగిందని జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందులో పప్పు శనగ 34,303 హెక్టార్లలో 34.30 కోట్లు, నల్ల ఉద్దులు 274 హెక్టార్లలో 27.43 లక్షలు, జొన్న 2,101 హెక్టార్లలో 1.78 కోట్లు, పొద్దుతిరుగుడు 297 హెక్టార్లలో 29.69 లక్షలు, ఉలవలు 64 హెక్టార్లలో 6.42 లక్షలు, పెసలు 56 హెక్టార్లలో 5.58 లక్షలు, నువ్వులు 46 హెక్టార్లలో 3.94 లక్షలు, తెల్ల కుసుములు 49 హెక్టార్లలో 4.20 లక్షలు, కొర్ర, అలసంద ఇతర పంటలు నష్టం జరిగిందని పంట నష్ట పరిహారం కోసం ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపడం అయితే జరిగింది. అనంతపురం జిల్లాలో తొలుత ఈ నెల 17, 18, 19 తేదీల్లో కేంద్రం కరువు బృందం పర్యటిస్తుందని వ్యవసాయాధికారులు తెలిపారు. అయితే మళ్లీ పర్యటనలో స్వల్ప మార్పులు చేశారు. ఈ నెల 19, 20, 21 తేదీలో కేంద్ర బృందం పర్యటించనుందని, ఈ నెల 18న జిల్లాకు బృందం చేరుకుంటుందని జిల్లా అధికారులు చెప్పారు. 19న ఉదయం జిల్లా పరిపాలనాధికారి కార్యాలయంలోని రెవెన్యూ భవన్లో కరువు పరిస్థితులపై కలెక్టర్ వినోద్ కుమార్ వివరిస్తారు. అనంతరం బృందంలోని సభ్యులు 3 బృందాలుగా విడిపోయి వారికి కేటాయించిన గ్రామాల పర్యటనకు వెళతారు. కనేకల్ మండలం, బెలగుప్ప, వజ్రకరూర్ మండలం, గూల్యపాలెం, గడెహోతూర్, ఉరవకొండ మండలం, పెద్ద కౌకుంట్ల, విడపనకల్ మండలం, మల్లాపురం, తాడిపత్రి మండలం, తెరన్నపల్లి, పుట్లూరు మండలం, సంగలగూడూరు, ఎల్లనూరు మండలం, వెన్నపూసలపల్లి గ్రామాల్లోని పొలాలు పరిశీలించి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని వ్యవసాయ అధికారులు వివరించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఈ నెల 19 నుంచి కేంద్ర బృందం రబీ సీజన్లో పంట నష్టం జరిగిన రైతన్నల పంట పొలాలు పరిశీలించి ఆ తర్వాత ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ తయారు చేయడం అయితే జరుగుతుంది. తర్వాత జూలై నెలలో అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతన్న ఖాతాల్లో పంట నష్ట పరిహారం డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఏపీ పంట నష్ట పరిహారం గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.